హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాజ్. సో ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో ఈరోజు నేను చేసిన ట్రేడ్ అండ్ దాని వెనకాల ఉన్న లాజిక్ చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు లాస్ అయ్యాను 20,000, ఇంకా 23,000 ఎంతో లాస్ అయ్యాను అరౌండ్ ఛార్జెస్తో కలిపి. సో రీజన్ నాదే మిస్టేక్. నేను లాస్ గురించి ఫీల్ అవ్వట్లేదు. 20K అనేది రేపు రికవర్ అవ్వచ్చు, లేదా ఎల్లుండి రికవర్ అయిపోద్ది. అది పెద్ద విషయం కాదు. కానీ ఐ మీన్ స్టాప్ లాస్ దగ్గర ఫినిష్ చేశా బికాజ్ నా ప్రీవియస్ డే ప్రాఫిట్ అరౌండ్ 50K ఉంది. సో నేను ఎప్పుడు నా ప్రీవియస్ డే ప్రాఫిట్లో 50% లాస్ వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఆ అమౌంట్ రీచ్ అయితే ఆపేస్తాను. సో ఎనీవే నేను గ్రీన్లోనే ఉంటాను. బట్ చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాను. ట్రెండ్ కరెక్ట్గానే వెళ్ళాను, పుట్ సైడే వెళ్ళాను. బట్ ఎందుకు లాస్ అయ్యానో మీకు చెప్తాను. ఓకే, సో ఈరోజు చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది కదా. ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది కదా, తర్వాత చాలా ఫాలో అవ్వచ్చు. కానీ ఫస్ట్ అయితే ఒక 100-200 పాయింట్స్ స్లోగా అప్ సైడ్ వెళ్ళి తర్వాత ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అది అవ్వలేదు. ఓకే, అది ఓకే. నేను ఈ టైంకి అరౌండ్ నేను 6,000 ఆర్ 8,000 ప్రాఫిట్లో ఉన్నాను. సో నా మార్నింగ్ ట్రేడ్ ఫెయిల్ అయింది. బట్ ఇమీడియట్గా రికవర్ చేసేసా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది చూసారా, ఎస్ త్రీ సపోర్ట్ అది బ్రేక్ అయిన తర్వాత నేను కాన్ఫిడెంట్గా పుట్ సైడ్ వెళ్ళలేదు. ఐ మీన్ నేను పుట్ తీసుకున్నాను, బ్రేక్ అయితే నేను పుట్ తీసుకున్నాను. మార్నింగ్ సపోర్ట్ ఎక్కడ దొరికిందో అది బ్రేక్ అయింది కదా. జస్ట్ సెకండ్, ఈ లెవెల్ ఉంది కదా. యా, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత పుట్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, థర్డ్ టైం బ్రేక్ అయింది కదా. కానీ ఇది చూసారా, ఎవ్రీ క్యాండిల్కి విక్ ఉంది. నేను పుట్ సైడే వెళ్ళాను. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇదే తీసుకున్నాను కాదు స్ట్రైక్ ప్రైస్, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పక్కన పెట్టాను. ఇది చూసారు, ఎవ్రీ క్యాండిల్కి విక్ ఉంది. ఇది ప్రీమియం చార్ట్. సో ఈ ఒక్క క్యాండిల్ ఈ 5 minutesలో 465 హైయెస్ట్ ఉంది, 485 హైయెస్ట్ ఉంది, లోయెస్ట్ 380 ఉంది. సో 100 పాయింట్స్ ఉంది ఈ ఒక్క క్యాండిల్లో ప్రీమియం. సో స్టాప్ లాస్ అనేది లేదు. ఐ మీన్ త్వరగా హిట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా చూసారా, చాలా టైల్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను తీసుకున్నా, ఇక్కడ పుట్ తీసుకున్నా సరే అది వెంటనే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోవడం అలాగే అయినాయి. సో నేనైతే పుట్ సైడే వెళ్ళాను. మంచి రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చాక వెళ్ళా. కానీ నేను అది హోల్డ్ చేసినంత వరకు పెద్ద మూమెంట్ అయితే రాలేదు. ప్రీమియంలో స్టాప్ లాస్ హిట్ అయినాయి. సడన్గా 2-3 క్యాండిల్స్లో వచ్చాయి, దాని తర్వాత మళ్ళీ నార్మలే. యా, సో పర్లేదు. ఈ 20,000 25,000 అనేది దాని గురించి కాదు. కానీ నేను మిస్ అయిన ఆపర్చునిటీ గురించి చెప్తాను. అసలు ఈ వీడియో మెయిన్ ఫోకస్ విక్స్ మీద, విఐఎక్స్. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, ఇది ఇండియన్ విక్స్. విక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాలటాలిటీ ఆఫ్ ఇండియన్ మార్కెట్. ఓకే, అంటే అంత వాలటైల్, అప్ అండ్ డౌన్స్ అవ్వే ఛాన్స్ ఉందని ఈ విక్స్ ద్వారా చెప్పొచ్చు. ప్రీవియస్ డేస్ చూసారా, విక్స్ చార్ట్ ఏం లేదు, మూమెంట్ ఏం లేదు. సో చాలా సింపుల్గా ఉంది కదా. కానీ ఈరోజు చూసారా, 14 నుంచి 21కి వెళ్ళింది. ఇఫ్ యూ సీ హియర్ 42% ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడికి 50% పెరిగింది ప్రీవియస్ డే కన్నా. క్లోజింగ్ టైంకి కొంచెం కూల్ డౌన్ అయ్యి 42% వచ్చింది. సో విక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, విక్స్ అనేది ఏంటంటే అంత వాలటైలిటీ ఉంటుంది ప్రీమియమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ విక్స్ తక్కువ ఉందనుకోండి, ఒక క్యాండిల్లో ఇంతంత ప్రీమియమ్స్ మూమెంట్ రాదు. ఎవ్రీ క్యాండిల్లో రాదు. ఓకే, మంచి మూమెంటం ఉన్న క్యాండిల్స్లో వస్తుంది, కానీ ఎవ్రీ క్యాండిల్లో రాదు. సో నేను యాక్చువల్లీ వేరే వర్క్ చేస్తూ, వేరే ఆలోచిస్తూ ట్రేడ్ చేశాను. ఓకే, లాస్ గురించి కాదు, బట్ విక్స్ అనేది ఎంత పెరిగిందని నేను అబ్జర్వ్ చేసి ఉంటే మేబీ చాలా ప్రాఫిట్ వచ్చేది. అది మిస్ అయ్యాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కాదు, ఇంపార్టెన్స్ ఆఫ్ విక్స్ గురించి మీకు తెలియాలని చెప్పి కంపేర్ చేసి చెప్తున్నా. నా ప్రాఫిట్ అండ్ లాస్ అలా చేంజ్ అయ్యేది విక్స్ బట్టి ట్రేడ్ చేస్తుంటా. సో హౌ టు ట్రేడ్ వెన్ విక్స్ ఈజ్ హై. విక్స్ హైగా ఉందంటే ప్రీమియమ్స్ ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఒకే క్యాండిల్లో. సో మనం ఏం చేయాలంటే, నేను యూజువల్గా ఏం చేస్తా అంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. సో ఈ ఒక్క క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఎందుకంటే ఈ ఒక్క క్యాండిల్లో 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అయింది. ఈ క్యాండిల్లో కూడా ఉంటుంది చూసారా, హైయెస్ట్ 489 ఉంది, లోయెస్ట్ ఆల్మోస్ట్ 390 ఉంది, ఆల్మోస్ట్ 95 పాయింట్స్.
సో నా స్టాప్ లాస్ ఒక దాంట్లో హిట్ అయిపోద్ది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, ఇది నేను నేర్చుకున్నదే వేరే వాళ్ళ దగ్గర, అంటే వేరే వేరే రిసోర్సెస్ నుంచి. బట్ ఈ రోజు నేను అది ఫాలో అవ్వలేదు. నేను నేను ఎవ్రీడే ట్రేడింగ్ ఎలా చేస్తానో అలాగే చేశాను నా సిస్టంలోనే. అన్నీ బాగానే ఫాలో అయ్యి కానీ విక్స్ ఒకటి మిస్ అయ్యాను. సో ఇలా విక్స్ హై ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ప్రీమియం చార్ట్ కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ 500 క్వాంటిటీ బై చేస్తాను అనుకోండి ఎవ్రీడే. ఇలాంటి టైంలో ఓన్లీ 200 లెస్ దాన్ 50% బై చేయాలి. నా స్టాప్ లాస్ 20% అనుకో, 20 పాయింట్స్ కదా డైలీ ఒక్కొక్క ట్రేడ్కి. ఒక 50 to 60 పాయింట్స్ పెట్టుకోవాలి, అంటే డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవ్వవు. స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల మైనస్ ఏంటంటే లాస్ అనే కాదు, ఇప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళింది, పుట్ సైడే వెళ్ళా, కానీ నా స్టాప్ లాస్ 2-3 టైమ్స్ హిట్ అయ్యాక నాకు పుట్స్ ఆల్రెడీ మొమెంటం అయిపోద్ది. అదే మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే మనం ఎక్కువ టైం వెయిట్ చేయొచ్చు. ఇలా పుల్ బ్యాక్ వచ్చిన పైకి, ఈ క్యాండిల్ చూసారా, చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినా మనం ఓకే పెద్ద క్వాంటిటీ కాదు కదా అని వెయిట్ చేయొచ్చు. బట్ నేను యాజ్ యూజువల్ ఎప్పుడు తీసుకున్న క్వాంటిటీతో వెళ్ళా, సో ఎక్కువ స్టాప్ లాస్ ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక రిస్క్ ఉంది. యుఎస్ మార్కెట్ ఫాలో అవడానికి జపనీస్ కరెన్సీ స్ట్రాంగ్ అయింది, అది రీజన్. సో యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు, అది ఓకే. మన ఇండియన్ మార్కెట్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ అంటూ ఏం లేదు. అది సడన్గా రివర్స్ అవ్వచ్చు, మేబీ ఈ లెవెల్కి వచ్చి ఫాలో అవచ్చు మళ్ళీ. సో నేను కంఫర్టబుల్గా అనిపించలేదు ఫుడ్ సైడ్ వెళ్ళడం. ట్రేడ్ అయితే చేశాను, కొన్ని స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. కొంచెం యాక్చువల్లీ ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ లాస్ అయ్యా ఫస్ట్. ఈ ఛానల్ చూసారా, ఇక్కడ చిన్న చిన్న స్కాల్పింగ్ చేస్తున్నా, ఈ రిజెక్షన్ క్యాచ్ చేశాను. చిన్న చిన్న ట్రేడ్స్ ఇవి, వీటికి ఇక్కడ లాజిక్ ఏం లేదు కదా. ఛానల్ తీసుకున్నాను, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, చిన్న చిన్న పాయింట్స్ తీసుకున్నాను. సో ఈ రోజు అయితే ఓకే, లాస్ పక్కన పెడితే ఒక మంచి ఆపర్చునిటీ అనేది మిస్ అయ్యాను. సో విక్స్ అనేది ఇంపార్టెన్స్ ఏంటంటే, మన ప్రీమియం ఎంత ఫాస్ట్గా అప్ ఆర్ డౌన్ అవుతుంది అనేది విక్స్ చెప్తుంది. విక్స్ ఓన్లీ 12 ఉంటే మోడరేట్గా వెళ్తుంది. ఓకే, అంటే ఎవ్రీ క్యాండిల్లో కాదు, మొమెంటం ఉన్న క్యాండిల్ విక్స్ తక్కువ ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ విక్స్ తక్కువ ఉన్నా సరే అలా 1 or 2 క్యాండిల్స్ వస్తాయి హై ప్రీమియమ్స్. కానీ సారీ, ఇది రాడు చూసారా, ఇది నిన్న చార్ట్ ప్రీమియంలో ఏ మూమెంట్ లేదు, మధ్యలో ఏదో 1 or 2 క్యాండిల్స్ చిన్న చిన్నవి ఉంటాయి. కానీ విక్స్ ఎక్కువ ఉంటే ఎలాంటి క్యాండిల్స్ ఉన్నాయి చూసారా. అదే రిస్క్. యాక్చువల్లీ నేను ఈ రోజు అయితే ట్రేడ్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఒక 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యాక నేనైతే ట్రేడ్ చేయడానికి ఇష్టపడను యూజువల్గా. సైడ్ వేస్ అయిపోవచ్చు లేదా సడన్ రివర్సల్ అవ్వచ్చు అని చేసా. కానీ ఆ చేసింది విక్స్ కూడా చూసి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని ఆ స్ట్రాటజీ చేంజ్ చేసుకుని, అది ఆ లాజిక్ నాకు తెలుసు ఏం చేయాలో, ఆ స్ట్రాటజీ తెలుసు, కానీ అది నేను ఈరోజు ఇంప్లిమెంట్ చేయలేదు, అంత ఫోకస్ చేయలేదు. మిస్టేక్ అయితే నాదే. సో ఆ విక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అది మనం ట్రేడ్ చేసుకునేప్పుడు పక్కనే వేరే చార్ట్లో పెట్టుకుని చూసుకోవాలి. దాని ఇంపార్టెన్స్ మీకు చెప్పాలని ఈ వీడియో మెయిన్ నా ఇంటెన్షన్ అయితే. ఐ హోప్ ఈ వీడియోలో మీరు విక్స్ గురించి బాగా నేర్చుకుని ఉంటారు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అండ్ నా నెంబర్ కూడా అప్డేట్ చేస్తా వీడియోలో ఫ్రమ్ నెక్స్ట్ 2-3 డేస్లో. ఓకే, అండ్ ప్రజెంట్ అయితే యుఎస్ మార్కెట్ని ఎలా చెక్ చేసుకుంటా అంటే CNBC/Worldలో చెక్ చేసుకుంటాను. జపనీస్ మార్కెట్ చూసారా 12% డౌన్ అయింది ఈరోజు. యాక్చువల్లీ ట్రేడింగ్ ఆపేశారు అని న్యూస్ విన్నాను, ఎంతవరకు కరెక్ట్ మరి. 12%. సో యుఎస్ మార్కెట్ ఆల్రెడీ 1000 పాయింట్స్ డౌన్ ఉంది. నాకైతే పుట్ పొజిషన్స్ ఉన్నాయి, చెప్పాగా కొంచెం లాస్ అయ్యా అని. ఓకే, రేపు ఎలా ఓపెన్ అవుతుందో తెలీదు. బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది కదా. సో మోస్ట్లీ మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కొంచెం ప్రొటెక్ట్ చేస్తున్నాయి మార్కెట్ని. కానీ నేను ఎందుకు తీసుకున్నా అంటే, పుట్ సైడ్ ఎందుకు తీసుకున్నా అంటే, క్లోజింగ్ టైంలో తీసుకున్నా. ఈరోజు కొంచెం స్టాప్ లాస్ హిట్ అయ్యాక నాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. మిస్టేక్ నాదని చూసాక కొంచెం రికవర్ చేసుకోవడానికి ట్రై చేసా, రికవర్ అయింది. లాస్ట్ 3 o'clock అయ్యాక పుట్ సైడ్ పొజిషన్స్ తీసుకున్నాం. రేపు గ్యాప్ అప్ అయితే అది నాకు రేపు ట్రేడ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. సో నేనైతే పుట్ సైడ్ రిస్క్ తీసుకున్నా. యాక్చువల్గా అయితే SGX నిఫ్టీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు 300 పాయింట్స్ మైనస్ చూపించింది, 250 to 300 పాయింట్స్ మైనస్ చూపించింది. బట్ ఇప్పుడు
రికవర్ అయింది. సో చూద్దాం రేపటికి. లాస్ అనేది దాని గురించి కాదు, బట్ ఐ హోప్ రేపు గ్యాప్ డౌన్ అవుతుంది బాగానే అనుకుంటున్నా. అట్లీస్ట్ 300 to 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ. అవ్వకపోతే ఇట్స్ ఓకే, యూ కెన్ కవర్ ఇన్ అదర్ ట్రేడ్స్. జస్ట్ నాకు రేపు కుదరదు వేరే టైంలో ట్రేడ్ చేయడం. జస్ట్ మార్నింగ్ క్లోజ్ చేయాలి. ఇన్ కేస్ ప్రాఫిట్లో ఉంటే ఇమీడియట్గా క్లోజ్ చేసి వేరే వర్క్ చూసుకుంటాం. అండ్ నాకు ఇలా హై వీక్స్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఇన్ కేస్ ప్రాఫిట్ వచ్చినా మనం క్లోజ్ చేసే టైం ఇవ్వదు మార్కెట్. ఒకప్పుడు నేను బై చేయగానే ఒక 20 or 30 పాయింట్స్ ప్రీమియంలో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది అది బుక్ చేసే టైం కూడా ఇవ్వదు చాలా టైమ్స్. నాకు మార్నింగ్ అలాగే యాక్చువల్లీ. యా, అంటే మనం ఓకే సెల్ చేద్దాం అనుకునే లోపే వెంటనే రివర్స్ అయిపోతూ ఉంటాయి. విక్స్ హై కదా, చెప్పగా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో 20 పాయింట్స్ పెరిగింది మనం సెల్ చేద్దాం అనుకునే లోపు ఈ లోపే అది మళ్ళీ రివర్స్ అయిపోతుంది ప్రీమియం. యా, సో యా, సో ఐ థింక్ నా యూట్యూబ్ ఐ మీన్ ఒక 2 weeks నుంచి చేస్తున్నా, ఇదే నా ఫస్ట్ లాస్ వీడియో. సో లాస్ ప్రాఫిట్ ఇవన్నీ కామనే. మేబీ నేను విక్స్ చూసి చేసిన లాస్ అవ్వచ్చేమో, బట్ అది చూస్తే ప్రాఫిట్ అది చూసి స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఉంటే ప్రాఫిట్లో ఉండదు అని నా ఫీలింగ్ అంతే. బికాజ్ నా ట్రేడింగ్ సిస్టమ్ ప్రీవియస్ డేస్లో ప్రాఫిట్ ఇచ్చింది, ఈరోజు లాస్ ఇచ్చింది. సో ఏ ట్రేడింగ్ సిస్టమ్ కూడా ఎవ్రీడే ప్రాఫిట్ ఇవ్వదు. కానీ మనం థింక్ చేసేదే ఒక కైండ్ ఆఫ్ మార్కెట్కి సూట్ అవుతుంది. సో రోజు ఒకలా ఉండదు కదా మార్కెట్. బట్ మనం కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రాఫిట్లో ఉండాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ డేస్ ప్రాఫిట్లో ఉండాలి. నేనైతే లాస్ట్ 2-3 weeks నుంచి ఆల్మోస్ట్ ఈ రోజే లాస్లో ఉన్నాను. సో ఐ మీన్ 2 accounts చేసామని. సో ఒక దాంట్లో లాస్ ఉంది, ఇంకో దాంట్లో కవర్ అయిపోయింది. ఓవరాల్గా అయితే ప్రాఫిట్లో ఉన్నాను. ఈరోజు లాస్ వచ్చింది. చూద్దాం రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌనా చూద్దాం. వేరే ట్రేడ్స్ అయితే చేయను. గ్యాప్ డౌన్ అయితే ఓకే, ఐ విల్ డూ ఇన్ ప్రాఫిట్. గ్యాప్ అప్ అయ్యి లాస్ అయితే ఐ విల్ టెల్ యూ ఇన్ టుమారో వీడియో. ఓకే, I hope you all like this video. Please subscribe to my channel. Thank you.